నేను ఈ రోజు మీ ముందుకి సెమెన్ లో బ్లడ్ పడడం గురించి మాట్లాడడానికి వచ్చానండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ సతీష్ మరివాడ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, మిత్రా హాస్పిటల్, విజయవాడ. యాక్చువల్ గా ఇదైనప్పుడు ఏంటంటే కొంతమందికి సడన్ గా వీర్యంలో రక్తం పడడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట. సో దాని మూలంగా ఏంటంటే మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని మనం అశ్రద్ధ చేయకుండా కారణాలు ఏమైనా ఉన్నాయా, సెమెన్ లో బ్లడ్ పడింది అంటే యూరినరీ ట్రాక్ట్ లో గానీ, ప్రాస్టేట్ గ్లాండ్ లో గానీ, సెమినల్ వెసికల్స్, ఇజాక్యులేటరీ డక్ట్స్ అంటాం. ఇవన్నీ కూడా సెమెన్ తయారైన దగ్గర నుంచి బయటకు వచ్చే వరకు ఉన్న ప్రాంతాలు అనమాట. సో వీటిల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనకు ఆ ఇన్ఫెక్షన్ మూలంగా అక్కడ బ్లీడింగ్ లాగా అయ్యి అది సెమెన్ లో కలవడం జరగవచ్చు అనమాట. షుగర్ ఉండి దాని మూలంగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కానీ, జనరేటివ్ యూరినరీ టీబీ అంటాం. సో ఇలా ఉన్న వాళ్ళకి కానీ, హార్ట్ ప్రాబ్లం ఉండి రక్తం పలచబడడానికి టాబ్లెట్లు వాడే వాళ్ళకి, వీళ్ళకి కూడా ఏంటంటే అది ఏమి వేరే రీజన్ ఏం లేకుండా కూడా మనకి ఆ సెమెన్ లో అనేది బ్లడ్ పడుతూ ఉండొచ్చు అనమాట. తరచుగా మనకి ఇలాగ సెమెన్ లో బ్లడ్ పడుతుంది అనుకుంటే యూరిన్ టెస్ట్ చేయించడం, ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసోనోగ్రఫీ చేసి దానిలో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇంకొంతమందికి ఏంటంటే సిఏ ప్రాస్టేట్ ఉన్న వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి మనకి ఈ సెమెన్ లో బ్లడ్ పడడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన టెస్టులు చూసుకుని ఏ విధమైన ప్రాబ్లం ఉంది, దేని మూలంగా మనకి సెమెన్ లో బ్లడ్ పడుతుంది అనేది చూసుకుని ఆ విధంగా ట్రీట్మెంట్ చేసుకుంటే దానిని మనం నివారణ చేసుకోవచ్చు.